హలో అండి. ఇవాళ వచ్చేసి చిన్ను గురించి కొంచెం క్లారిటీ ఇద్దామని చెప్తున్నాను ఈ వీడియో. చిన్ను వచ్చేసి క్రాస్ బ్రీడ్ వల్ల పుట్టింది. పొమేరియన్‌తోని ఇంకా ఈ బ్రీడ్‌ని నేను గూగుల్ చేస్తే నాకు కార్పేథియన్ షెపర్డ్ అని చూపిస్తుంది. సో, వాళ్ళ పొమేరియన్ మదర్ ఇంకా ఫాదర్ ఇది వచ్చేసి కాబట్టి ఇట్లా ఉందనమాట. క్రాస్ బ్రీడ్ వల్ల ఇలాంటి నెగెటివ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే చిన్ను ఫుడ్ తిన్నా అస్సలు బలవదు. అట్లనే బక్కగా ఉంటుంది. బక్కగా కూడా ఏం లేదు, కరెక్ట్‌గానే ఉంది. తను ఆల్మోస్ట్ 10 కేజెస్ పైననే ఉంది. డాక్టర్స్ కూడా చెప్పారు షీ ఈస్ కంప్లీట్లీ ఫైన్ అని. సో, వరీ ఏం లేదు, స్ట్రాంగ్‌గానే ఉంది. చాలా బక్కగా ఏం కూడా కాదు, బాగానే ఉంటుంది. అలా వీడియోలో అనిపించవచ్చు కానీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో, నో వరీస్. ఈ వీడియో అందుకే చేస్తున్నా. మ్యాక్సిమం అయితే క్రాస్ బ్రీడ్ కోసం ట్రై చేయకండి. మేము అదే టెన్షన్తో చిన్న హీట్కి వచ్చినా మేము మేల్ డాగ్ దగ్గరికి తీసుకెళ్ళలేదు. ప్రెగ్నెన్సీకి కన్ఫర్మ్ చేసిన రిస్క్ ఎందుకు అని చెప్పి. సో, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మ్యాక్సిమం క్రాస్ బ్రీడ్ కాకుండా సేమ్ బ్రీడ్ వరకు అయితే ట్రై చేయండి. మీకు ఈ బ్రీడ్ ఏంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు కూడా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.